అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేడారం జాతరలో ఈసారి ఏదైతే చిల్లర కావచ్చు లేదా కరెన్సీని లెక్క పెట్టేందుకైతే దాదాపు మిషన్స్ ఉపయోగిస్తున్నారు. ఇది ఈసారి కొత్తగా, ఎందుకంటే గతంలో మేడారం జాతరలో చూసుకున్నట్టయితే ఎప్పుడు కానీ ఉండి లెక్కింపులో ఒడి బియ్యాన్ని కానీ అలాగే నోట్స్ కానీ చిల్లర కాయిన్స్ని కానీ వేరు చేసే క్రమంలో ఈసారి లేటెస్ట్గా మిషన్స్ వాడుతున్నారు. అసలు ఎన్ని మిషన్స్ ఇక్కడ తీసుకురావడం జరిగింది, ఈ మిషన్స్ ద్వారా లెక్క కూడా త్వరితగతిన పూర్తవుతుంది అని చెప్పేసి అయితే దేవాదాయ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు, ఏదైతే మిషన్కి సంబంధించి ఇక్కడ ఎన్ని మిషన్లు ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో మాట్లాడడానికి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత గారు ఉన్నారు. వారిని అడుగుదాం. మేడం, చెప్పండి, ఈసారి కొత్తగా మిషనరీస్ తీసుకురావడం జరిగింది. ఎన్ని మిషనరీస్ తీసుకొచ్చారు? దీనివల్ల సమయం తక్కువ అవుతుందనే ఉద్దేశంతో తేవడం జరిగింది. ఈసారి జాతరలో నోట్స్, కరెన్సీ నోట్స్, ఒడి బియ్యము, కాయిన్స్ సపరేట్ చేయడానికి స్పెషల్ మెషినరీ తీసుకోవడం జరిగిందండి. 3 తీసుకున్నాము మెషినరీస్. దీని ద్వారాగా అవన్నీ సపరేట్ చేయడం ఈజీ అవుతుంది. తద్వారా కౌంటింగ్ టైం అనేది తక్కువ అవుతుందండి. సో ఇట్లా మనం ఏదైతే ఉండిలో వేస్తున్నప్పుడు అటు బెల్లం కావచ్చు లేదా ఒడి బియ్యం కావచ్చు చినిగిన అంటే నోట్స్ అని కూడా ఖరాబ్ అయినాయి. మనం చూస్తే ఆ ఖరాబ్ అయిన నోట్స్ను ఏ విధంగా మళ్ళీ తీసేస్తారు, ఎలా శుభ్రం చేసి మళ్ళీ బ్యాంక్లో జమ చేస్తారు? ఇప్పటి వరకు ఇప్పిన హుండీస్లో ఒక 3 హుండీస్లో మీరు చెప్పినట్టుగా కొబ్బరి నీళ్లు, బెల్లము అవన్నీ పడి కొన్ని పాడవడం జరిగిందండి. అటువంటివి సపరేట్గా పోయించాము. అవన్నీ కూడా ప్రత్యేకంగా సిబ్బందిని పెట్టేసి వాటర్లో క్లీన్ చేసిన తర్వాత వాటిని డ్రై చేసి మనం బ్యాంక్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చూడొచ్చు, అంటే గత జాతరలో ఎంత ఆదాయం వచ్చింది, ఈ జాతరకు ఆదాయం పెరిగే అవకాశం ఏమైనా ఉందా? గత జాతరకి 12 కోట్ల ఆదాయం రావడం జరిగిందండి. అయితే ఈ 2024 జాతరలో భక్తులు కూడాను అమ్మవారిని గత సంవత్సరంతో పోలిస్తే అధిక సంఖ్యలో దర్శనం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ రద్దీ దృష్ట్యా హుండీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. చూడొచ్చు, ఏదైతే గత జాతరకి ఈ జాతరకి భక్తుల సంఖ్య పెరిగింది. గత జాతరలో 12 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ జాతరకు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈసారి లేటెస్ట్గా మిషనరీస్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఉండిలో 3 రకాలుగా పడతాయి. ఏదైతే ఉండిలో వేసేవాళ్ళు ఒడి బియ్యము అలాగే కరెన్సీ నోట్లను, చిల్లర డబ్బులను కూడా వేస్తారు. కాబట్టి అవన్నీ కూడా వేరు చేసేందుకు సులభతరమయ్యేందుకు ఈసారి 3 మిషనరీస్ తేవడం జరిగింది. ఆ 3 మిషనరీస్ కూడా ఉపయోగించడం ద్వారా అటు ఒడి బియ్యాన్ని, ఇటు చిల్లరను, కరెన్సీ నోట్లను వేరు చేసే విధానాన్ని త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు ఏదైతే కౌంటింగ్ కూడా త్వరగా పూర్తి అవుతుందనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగిందని చెప్పేసి అయితే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.